హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి హాట్‌గా ఉన్న టాపిక్ ఏంటున్నది అంటే ఏపీ డిఎస్సి గురించి అండ్ అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2 గురించి. ఓకేనా? గ్రూప్ 2 గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి సచివాలయం నోటిఫికేషన్ గురించి. ఓకేనా? సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ గురించి. ఓకే. ఈ 3 టాపిక్ గురించి అయితే నేను మీకు వీడియో అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అసలు ఏంటి, అసలు ఏపీ డిఎస్సి అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ ఎన్ని పోస్టులతోటి అయితే డిఎస్సి ఇస్తున్నారు. టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా, ఉండదా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ గ్రూప్ 2 అనేది ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ అనేది 25th అనేది కన్ఫర్మా, జరుగుతుందా, జరగదా? ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సచివాలయం థర్డ్ నోటిఫికేషన్లో మ్యాక్సిమం ఎన్ని పోస్టులు అయితే మనకి ఉండొచ్చు అండ్ ఈ నోటిఫికేషన్కి ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు అన్న ఈ మొత్తము డీటెయిల్స్ అన్నీ కూడా నేనేమో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మెయిన్ ఏంటంటే వీడియో లాస్ట్లోని ఏపీ డిఎస్సికి సంబంధించి ఇవాళ వచ్చిన చిన్న అప్డేట్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో అనేది. అది కూడా మీరు చూడండి, వీడియో లాస్ట్ వరకు మీకు చూస్తేనే అది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే. ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకొంతమందికి తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం చూద్దాం ఏపీడిఎస్సి గురించి అయితే తర్వాత మాట్లాడదాము. ఫస్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి అసలు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుందా, అవ్వదా? ఓకే. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఓకే. టోటల్ వచ్చేసి మనకి ఆల్రెడీ మనం పేపర్లో చూసాం, నియర్లీ 4,80,000 అప్లికేషన్స్ అయితే మనకి అనేది వచ్చాయి. అంటే నియర్లీ 4,83,000 అప్లికేషన్స్ అయితే మనకి వచ్చాయి. ఓకే. అప్లికేషన్స్ ఆల్రెడీ కరెక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఓకేనా? కరెక్షన్ అంటే నియర్లీ ఒక పోస్ట్కి 533 మెంబర్స్ అనుకోండి. ఒక పోస్ట్కి 533 మెంబర్స్కి పోటీ పడుతున్నారనమాట ఒక పోస్ట్కి. అంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉన్నదన్నది అర్థం చేసుకోండి. ఓకే. మీరు ఆల్రెడీ మనకి తెలిసిందే ఏంటేంటి ఉంటాయి అన్నది. ఓకే. ఇండియన్ ఇక్కడ హిస్టరీ అనేది ఉన్నది, నెక్స్ట్ జాగ్రఫీ అనేది ఉన్నది. ఓకే. ఏంటేంటి సబ్జెక్టులు ఉన్నాయంటే ఇండియన్ జాగ్రఫీ ఉన్నది. ఓకే. జాగ్రఫీ అనేది ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అనేది ఉన్నది, నెక్స్ట్ సొసైటీకి సంబంధించి ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. ఓకే. ఈ 5 టాపిక్స్ అయితే మాత్రం మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2లోనైతే ఉన్నాయి. ఓకే. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 అనేది ఫిబ్రవరి ఎగ్జామ్ ఎప్పుడు చెప్పారు, ఫిబ్రవరి 25th ఎగ్జామ్ అని చెప్పేసి అని అన్నారు. నిజంగా ఫిబ్రవరి 25th అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుందా? యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అనేది అభిప్రాయం ఏంటంటే ఫిబ్రవరి 2 అనేది ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే ఐడియా లేదు. బట్ ఫిబ్రవరి 2 అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్నారు. ఇన్ కేస్ ఇక్కడ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25th కానీ ఉండలేదు అని అనుకుంటే నేను అనుకోవడం ఏంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేశాను. కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇది ఇంతవరకు దీని గురించి అయితే మాత్రము క్వశ్చన్ మార్క్ కిందే ఉండిపోయింది, రిక్రూట్మెంట్ అయితే జరగలేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిబ్రవరి 25th ఎగ్జామ్ అయితే మనకి చెప్పారు, ఇలాగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం అదే అని అన్నారు తప్ప ఈ రోజైతే కండక్ట్ చేస్తారన్నది అయితే క్లారిటీ అయితే మాత్రము నాకు తెలిసి అయితే మాత్రం నా వరకు ఎవరి అభిప్రాయము వాళ్ళకి ఉండొచ్చు. నా వరకు అయితే మాత్రము ఒక 70% వరకు అయితే మాత్రం నేను చెప్పగలుగుతుంది ఏంటి అంటే ఎగ్జామ్ అనేది అవ్వదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ బట్టి, అంటే పొలిటికల్ దీన్ని బట్టి మేబీ అయితే అవ్వచ్చు. ఓకే. అది వేరే సంగతి. బట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ అవ్వలేదు అంటే మనకి యాక్చువల్గా ఒక 20 days బిఫోరే మనకి తెలుస్తుంది. ఓకేనా? లేదా మినిమం 10 days బిఫోర్ అయినా మనకి చెప్తారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన టైం అనేది మ్యాక్సిమం సరిపోలేదు ఎవరికి కూడా. ఓకేనా? టైం అనేది మ్యాక్సిమం ఎవరికి కూడా ఏంటంటే సరిపోలేదు. దీని గురించి కూడా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఏపీపీఎస్సి మెంబర్స్ని అడుగుతున్నారు అనమాట. టైం మేనేజ్మెంట్కి అనేది మాకు టైం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్కి వచ్చేసరికి
మీరు చూసే ఉంటారు డిసెంబర్లోనే ఆన్లైన్ స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ డిసెంబర్లోనే ఇచ్చారు. సో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, ఫిబ్రవరి అనేది ఎగ్జామ్ అంటున్నారు. అంటే నియర్లీ ఇక్కడ ఎంత టైం అనేది ఏమీ లేదు కదా. సో అందుకే చదవడానికి కూడా టైం లేదు, కొత్త వాళ్ళకి కూడా అస్సలు అనేది టైం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్కి పరంగా ఏంటంటే ఓకే. ఇదేంటంటే కొంచెం టైమ్ ఎక్స్‌టెన్షన్ చేస్తే బెటర్ అని. సో, వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా! ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళంటున్నారు. సో, ఎప్పుడైతే మన వాళ్ళేంటంటే టైం కావాలని అడుగుతున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఫిబ్రవరి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉన్నది. సో, అక్కడ ఏంటంటే మీరిక్కడ వాళ్ళు లాజిక్‌గా ఆలోచిస్తారు. మీరు అడిగిన టైం మేమిస్తున్నాము. సో, ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే నియర్లీ అక్కడ ఎంతవుతుంది? ఒక 3 మంత్స్, 4 మంత్స్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, లేదా నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. సో ఆ రకంగా అనమాట. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటి ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ అంటే వీళ్ళు అడిగినట్టుగా టైం కానీ ఇవ్వకపోతే ఓకే. సో టైం ఇవ్వకపోయేసరికి అప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళకి ఆటోమేటిక్గా స్టూడెంట్స్ నుంచి కరెక్ట్ అండ్ రెస్పాన్స్ రాకపోవచ్చు. సో ఒకవేళ కానీ మనం టైం ఇచ్చాము అంటే స్టూడెంట్స్ మనకి ఫేవర్ అవుతారు అన్న ఆలోచనలో గవర్నమెంట్ థింక్ చేస్తుంది. సో థింక్ చేసేటప్పటికి నియర్లీ మనకి అంటే ఫిబ్రవరిలో జరగాల్సిన ఎగ్జామ్ కాస్త ఎలక్షన్ తర్వాత లేదంటే ఇంకొక నెల అన్నారనుకోండి, మార్చో ఏప్రిల్లో అనేసి. సో అది కాస్త అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. సో అప్పుడు ఏంటవుతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకపోవచ్చు. సో ఇన్ కేస్ అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకోండి, అప్పుడేమో ఆ టైంలోనే వీళ్ళు కండక్ట్ చేయొచ్చు. సో న్యూ గవర్నమెంట్లోనే ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, లేదా కండక్ట్ చేయకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అది మన చేతుల్లో అనేది లేదు కదా. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించి ఓకేనా. సో ఇది అయితే దీనికి సంబంధించిన క్లారిటీ. సో ఇన్ కేస్ మనకి క్యాన్సిల్ అయితే మాత్రం ఒక 10 days బిఫోర్ అయినా మనకి తెలుస్తుంది. సో ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళైతే స్టాప్ చేయొద్దు. సో అది కూడా ఎందుకన్నది నేను చెప్తాను దాని తర్వాత. ఓకేనా, దీని తర్వాత అయితే నేను చెప్తాను. ఓకే. సో ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అయితే ఇది ప్రస్తుతానికున్న అప్డేట్ అయితే ఇది. సో చూద్దాం ఏం జరుగుతుందా అన్నది. మ్యాక్సిమం అయితే నాకు అంటే అయిపోతే ఓకే, కాదనడం లేదు. బట్ అవ్వదు అనే ఆలోచనతోటైతే మాత్రము అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన దీని ప్రకారం అయితే మాత్రము ఆ రకంగా అయితే నేను చెప్తున్నాననమాట. సో అయితే బెటర్. ఓకే, ఎంతోమందికి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తారు. బట్ అవ్వకపోతే మాత్రము మరి దాని గురించి అయితే చెప్పలే. ఓకేనా. సో ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నోటిఫికేషన్స్ ఇచ్చే ఆలోచన ఉంటే ఎలక్షన్ ముందు అయితే నోటిఫికేషన్ ఎవరు ఇవ్వరు. ఓకే. ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఒకవేళ ఇచ్చినా ఎలక్షన్ అనేది ఒక 2 monthsలో ఎలక్షన్ ఉంటుందిగా, నోటిఫికేషన్ అనేది ఇవ్వకూడదు కదా. సో అంటే ఇవ్వడం అంటే అక్కడ టైం అనేది ఉండి ఆటోమేటిక్గా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ అడుగుతారు ఖచ్చితంగా టైం సరిపోవటం లేదని. కాబట్టి ఇలా ఇవ్వకూడదు. ఎప్పుడు అంటే యాక్చువల్గా 2024లో నీకు ఎలక్షన్ ఉన్నది అని అనేటప్పుడు నువ్వు 2023 జాన్వరిలోనే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుంటే, ఇక్కడ జాన్వరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో నువ్వు ఎగ్జామ్ పెడితే ఒక 4 months, నియర్లీ ఒక 4 months అనేది నీకు టైం అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. సో మనకి ఏంటంటే 1 month పోస్ట్పోన్ అయినా ఇది ఉంటుంది. బట్ నియర్లీ నువ్వు 2023 డిసెంబర్లో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావు. సో డిసెంబర్లో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి 2024 ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటే ఇక్కడ టైం అనేది ఎక్కడ నుంచి సరిపోతుంది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అనేది ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇది పక్కన పెట్టేయండి. సో నెక్స్ట్ ఏంటంటే సచివాలయం నోటిఫికేషన్ గురించి. ఓకేనా. సచివాలయం థర్డ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి సో థర్డ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఇక్కడైతే మాత్రం మెయిన్ ఒక్క నిమిషము, ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి ఇంకొక మెయిన్ ఏంటంటే చెప్పాలనుకున్నది, ఇప్పుడు మనకి ఇచ్చింది పోస్టులకు వచ్చేసి 800 దగ్గర 800+ ఉన్నాయి కదా పోస్టులు అనేవి, 800+ దగ్గర ఉన్నాయి కదా. సో వీటిలో ఇంకొన్ని పోస్టులు యాడ్ చేసి 1000 పోస్ట్స్ అయితేనే ఏంటంటే పెంచుతారంట, 1000 పోస్ట్స్ చేస్తారంట. సో ఇది ఎంతవరకు అన్నది మనం చూడాలన్నమాట. 1000 పోస్ట్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తారంట. ఓకేనా. 800+ అని ఇచ్చారు కదా, బట్ ఇది ఏంటంటే 1000 పోస్ట్స్ వచ్చేటట్టుగా చేస్తారంట. ఓకే, ఇది ఒకటి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సచివాలయం గురించి. సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ అంటే ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే సచివాలయం థర్డ్ నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇచ్చేసారు, ఏహెచ్ఏ అని చెప్పేసి, యానిమల్ హస్బెండరీ
వెండరీ అని చెప్పేసి. సో దీనికి ఆల్రెడీ ఎగ్జాము అయిపోయింది, దీనికి సంబంధించి రిజల్ట్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రమ్మని చెప్పేశారు, అన్నీ కూడా అయిపోయాయి అనమాట. సో ఇది ఇందులోనే ఒక పార్ట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నార్మల్గా గ్రామవార్డు సచివాలయం నోటిఫికేషన్ అనేది నియర్లీ ఎన్ని పోస్టుల కంటే 15,000+ పోస్టులకి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి తీసి అవి ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కదా అంటే, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే దానికి చాలా చాలా లిమిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి, సో దానికి సంబంధించిన మెంబర్స్, దానికి సంబంధించిన అన్నీ కూడా సెటరేట్ చేసుకొని గట్టా ఇవ్వాలి. ఓకే, ఇంతవరకు కూడా ఏంటంటే అన్ఎంప్లాయ్స్ గురించి పట్టించుకోలేదు గవర్నమెంట్, అది వేరే సంగతి, అది వదిలేయండి. బట్ ఇస్తే ఇప్పుడు ఏంటంటే 15,000+ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే ఇది ఒక రకంగా ఇది పెద్ద నోటిఫికేషన్ అన్నట్టుగానే అనమాట. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు సచివాలయం అనేది, ఇక్కడ లాజిక్ మీరు ఆలోచించారు లేదో, లేదా మీకు తెలిసే ఉంటుంది. ఈ సచివాలయం నోటిఫికేషన్లో ఆల్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఆల్ కేటగిరీస్ అంటే, ఆల్ కేటగిరీస్ మీన్స్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంటు అనేది కూడా ఏంటంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఓకేనా, సో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ వార్డ్ ఏమని ఎడ్యుకేషనల్ ఆఫీస్ అక్కడ ఉంటుంది కదా, సో ఆ ఎడ్యుకేషనల్ సెక్రటరీయో వార్డు సెక్రటరీ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అలాంటివన్నీ అందులోకి యాడ్ అయిపోతున్నాయి. సో బీసీకి సంబంధించి బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళందరూ అందులో ఏర్పడుతున్నారు. ట్రైబల్కి సంబంధించింది అంతా అంటే టోటల్ అన్ని డిపార్ట్మెంట్ని కలిపి ఒక సచివాలయం నేమ్ తోటి స్టార్ట్ చేసి ఏంటంటే ఇందులో ఉద్యోగాలు అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది సచివాలయం నోటిఫికేషన్. అందుకే మనకి టోటల్ అన్ని అంటే ఇప్పుడు సపరేట్గా నీకు ఖాళీలు ఇవ్వాలంటే అవ్వదు, ఎందుకంటే 1-2 పోస్టులకి ఏమని నోటిఫికేషన్ ఇవ్వాలి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే టోటల్గా గ్రామవార్డు సచివాలయం అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ నీకు ఏ పోస్ట్ అయితే నీకు ఉన్నదో, సో అది అనేది దీని తాలూకా మదర్ వేరే ఉంటుంది. అంటే దీని తాలూకా అంటే ఇక్కడ నువ్వు ఏదైతే పోస్ట్ మనకి ఇక్కడ శానిటరీ సెక్రటరీ ఏదో ఉంటుంది, వార్డ్ శానిటరీది, అదేంటి మున్సిపల్ సంబంధించి ఉంటుంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ అనమాట. సో అంటే మదర్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఇది అనేది సబ్ డిపార్ట్మెంట్ కింద అనమాట. ఓకేనా, అలా ఉంటుంది. అంటే 15,000 నోటిఫికేషన్కి అయితే వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయంకి కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇది కూడా మ్యాక్సిమం ఇదే ఉన్నది. సో ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఇండియన్ సొసైటీ తీసేయండి, పాలిటీను రిమైనింగ్వి కూడా ఎకానమీ అనేది దీనికి యాడ్ అవుతాయి అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో అందుకే ఏంటంటే సచివాలయానికి సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో కాంపిటీషన్ అనేది హెవీగా ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 2కి ఇంకా కొంతమంది తగ్గుతున్నారేమో కానీ సచివాలయంకి వచ్చేసరికి మాత్రము అందరూ, ఎందుకంటే సచివాలయంకి వచ్చేసరికి గ్రూప్ 2లోని ఎనీ డిగ్రీ అంటే ఇక్కడ బీటెక్ వాళ్ళు అనేది కొంత అంటే కొన్ని పోస్టులకి ఇందులో ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి సచివాలయంకి వచ్చేసరికి సో అన్ని పోస్టులు అన్ని రకాల పోస్టులకి ఇందులో ఎలిజిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి సచివాలయంకి అయితే మాత్రము హెవీ కాంపిటీషన్ అయితే మాత్రం ఉన్నది. ఓకేనా, సో సచివాలయంకి నోటిఫికేషన్ రావడం అంటే అదైతే మాత్రము ఇంకా దాని గురించి అఫీషియల్గా ఏమీ కూడా చెప్పడం లేదు. బట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మరి ఆల్రెడీ టైం అనేది ఉన్నది కాబట్టి ఇస్తే ఏమో ఈ 10 రోజుల్లో చెప్తే చెప్పాలి, లేదా అనుకుంటే లేదు అంతే. సో అదైతే సచివాలయం గురించి 3rd నోటిఫికేషన్కి సంబంధించి అయితే మనకి డీటెయిల్స్. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు అసలైంది ఏపీడిఎస్సి గురించి. ఓకే, సో ఏపీడిఎస్సి గురించి మీకు మనం ఏంటంటే ఎప్పుడు నుంచి అందరూ ఫైట్ చేస్తూ అసలు ఏం చేయాలి, అసలు ఎన్ని పోస్టులకు మెగా డిఎస్సి అన్నారు. సో మెగా డిఎస్సి లేదు, కనీసం నార్మల్ డిఎస్సి కూడా లేదు. ఇవన్నీ కూడా నేను చాలామంది మైండ్లో అయితే థాట్స్ అనేవి వెళ్తున్నాయి. సో మెగా డిఎస్సి అనేది ఉన్నది అంటే మినిమం 10,000+ పోస్టులు అయితే మాత్రం ఉండాలి అనేది మన తాలూకా ఎయిమ్. సో అందరూ కూడా వీటి గురించి అయితే మాట్లాడారు. అయితే మనకి ఇప్పుడు లాస్ట్ మనకి ఏంటంటే పండగ ముందు ఏంటంటే సంక్రాంతి తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అని అన్నారు. సో సంక్రాంతి ఎప్పుడు అయింది, January 15th సంక్రాంతి అయింది. సో January 15th సంక్రాంతి అయింది. టుడే January 22nd అంతేనా. సో January 22nd ఇప్పటి వరకు అయితే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్కి లేదు అనుకుందాం. ఓకేనా, సో ఇప్పటి వరకు సో లాస్ట్ టైం మనకి ఎన్ని పోస్టులకి చెప్పారు అంటే 8,000 పోస్టులకి అయితే డిఎస్సి అని అన్నారు. ఈ 8,000 పోస్టుల్లోని సో మోస్ట్ ఆఫ్ ది
పోస్ట్ అనేవి లాంగ్వేజ్ పండిట్స్కి ఉన్నాయి, క్లియర్. ఎస్జిటికి నెక్స్ట్. సో స్కూల్ అసిస్టెంట్ అనేది చాలా తక్కువ. సో ఎందుకంటే ఇక్కడ మనకి యాక్చువల్గా లేదు. ఇంతకుముందు నోటిఫికేషన్లో డిఎస్సి మీరు లాస్ట్ టైం ఇంకోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి, ఓకేనా. సో అంటే ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా కూడా ఏంటంటే టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ టెట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ అనేది ఇంకా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎలక్షన్స్ గట్టు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లోనే టెట్ ఇవ్వాలి. సో ఇది లేదు. సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ డిఎస్సి ఎలా రావాలి అయితే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి టెట్ కమ్ టీఆర్టీ కింద రావాలి, అంతేనా. టెట్ కమ్ టీఆర్టీ కింద ఇవ్వాలి, ఓకేనా. సో టెట్ కమ్ టీఆర్టీ ఇస్తారా ఇవ్వరా, ఓకే. సో టెట్ కమ్ టీఆర్టీ ఇస్తే చాలామందికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు అంటే ఒకసారి చూడండి. సో టెట్ కమ్ టీఆర్టీకి వచ్చేసరికి మీరు ఆలోచించండి, లాస్ట్ టైం ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ ఇచ్చారో అప్పుడు చాలామంది అయితే క్వాలిఫై అవ్వలేదు, ఎందుకంటే పేపర్ అనేది కొంచెం హార్డ్గా వచ్చింది. సో క్వాలిఫై అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ ఇచ్చారు అని అనుకుంటే ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్టు డైరెక్ట్గా డిఎస్సి కొట్టినట్టు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ ఏమొచ్చిందంటే లాస్ట్ టైము ఏంటంటే మనకి ఇప్పుడు టెట్ రాయాలి అనుకుంటే టెట్ రాసేటప్పుడు ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 ఉన్నది కదా. సో ఇక్కడ పేపర్ 1 వచ్చేసి 1 to 5th క్లాసెస్, పేపర్ 2 వచ్చేసరికి 6th to 8th క్లాసెస్ వాళ్ళకి, ఓకేనా. సో ఈ 2 క్లాసెస్కి అయినప్పటికీ సో ఇక్కడ ఈ పేపర్ 1కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే డైట్ చేసిన వాళ్ళు అంటే డిఈడి వాళ్ళు ఎలిజిబుల్, ఇక్కడికి వచ్చేసరికి బీఈడి వాళ్ళు ఎలిజిబుల్, ఓకేనా. సో ఇది కానీ లాస్ట్ టైం ఏంటి బీఈడి వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట లాస్ట్ టైం. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ది పీపుల్ పేపర్ 2 క్వాలిఫై అవ్వకపోయినా పేపర్ 1 అనేది క్వాలిఫై అయ్యారు చాలామంది. ఇక్కడికి వచ్చేసరికి మరి డైట్ వాళ్ళకి మాత్రం ఓన్లీ పేపర్ 1 అనేది మాత్రమే ఇచ్చారు, ఓకే. సో డైట్ వాళ్ళకి మాత్రం ఓన్లీ పేపర్ 1. అయితే ఈ పేపర్ 1 ఇవ్వడం వల్ల వీళ్ళు అప్పుడు ఏంటంటే మళ్ళీ దీని మీద ఏదో నడిచింది కేసు అది ఇది అని చెప్పేసి సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏమని ఇచ్చింది గవర్నమెంట్ మనకి కోర్టులో కేసు కట్టదంతా అయిన తర్వాత ఇప్పుడు పేపర్ 2 అనేది బీఈడి వాళ్ళు మాత్రమే రాయాలి. సో వీళ్ళు అనేవాళ్ళు పేపర్ 1కి అయితే ఎలిజిబుల్ కాదు, ఓకే. సో పేపర్ 2 మాత్రమే ఎలిజిబుల్ బీఈడి వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు. సో పేపర్ 1కి అయితే ఎలిజిబుల్ కాదు. మనకేంటంటే మనం ఎలాగ ఆలోచించాము, సో మనకేంటంటే ఎస్జిటి పోస్టులు అనేది ఎక్కువ, ఓకేనా. సో వెరీ హై ఉంటాయి అన్నమాట, ఎస్జిటి పోస్టులు అనేది ఎక్కువగా ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ అనేది చాలా తక్కువ. సో దానివల్ల ఏంటి అందరూ మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేసారో లేదో అందరూ కూడా పేపర్ 1 క్వాలిఫై అయిపోయారు చాలా మట్టుగా. పేపర్ 2 అనేది మాత్రం చాలా వరకు క్వాలిఫై అవ్వలేదు ఎవరు కూడాను. సో అందువల్ల ఏంటంటే ఓకే ఎస్జిటి మనకు వచ్చినా సరే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మనం రాసుకోవచ్చు అన్న ధీమా మీద ఉండిపోయారు. బట్ ఏంటంటే మన బ్యాడ్ లక్ ఆ నోటిఫికేషన్ అనేది అలా అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఏంటి అయితే ఒకటి మనకి ఇది క్యాన్సిల్ అయ్యింది, ఓకే అంతవరకు బాగానే ఉన్నది. సో ఏంటంటే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎస్జిటీలని ప్రమోషన్ కింద స్కూల్ అసిస్టెంట్గా మారుస్తున్నారు. సో ఈ విధానం అనేది ఆపేయాలి కదా, ఇది ఆపేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి అయితే మనకు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటవుతుంది ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీగా అంటే మన పోస్టులు మనకు ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ ఎస్జిటిని ప్రమోషన్ చేసేస్తున్నారు. ప్రమోషన్ చేసేటప్పుడు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏముంటాయి, బీఈడీ చేసుకుని ఇప్పుడు అసలే బీఈడీ అనేది 2 years బీఈడీ చేస్తున్నావు, 2 years బీఈడీ చేసి దేనికి ఉపయోగం ఏం లేదు. అది ఒకప్పుడు లాంగ్వేజ్ పండితులకి పోస్టులలో అనేది అక్కడ తీయడమే తక్కువ, ఇప్పుడు పోస్టులన్నీ లాంగ్వేజ్ పండితులుగా ఉన్నాయి. ఎవరైతే హిందీ తర్వాతనేమో తెలుగు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి లాంగ్వేజ్ పండితులకి పోస్టులు అయితే ఉన్నాయి, ఓకేనా. సో ఇది మనకి అయితే ఈరోజు అఫీషియల్గా మనకు తెలిసింది ఏంటంటే మన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు కదా. సో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు మన విద్యాశాఖ మంత్రి గారికి అడిగినప్పుడు అతను ఏంటంటే ఏం చెప్పారు అంటే 1-3 daysలోని డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇస్తాము అని చెప్పేసి అని అన్నారంట. నియర్లీ 10,000+ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పారంట. అంటే 2-3 days అంటే ఇవాళ ఆల్రెడీ 22nd అంటే 25th రావాలి నోటిఫికేషన్ మామూలుగా అయితే.
లేదు ఇంకా చెప్పుకుంటే జాన్వరి మంత్ ఎండింగ్కి అయితే రావాలి. ఓకేనా. సో జాన్వరి మంత్ ఎండింగ్కి అయితే రావాలి. సో ఇలా కానీ వచ్చినా సరే పోనీ ఆలోచిద్దాం, పోనీ ఇలాగే అనుకుందాం. సో జాన్వరి మంత్ ఎండింగ్కే వచ్చింది. సో జాన్వరి మంత్ ఎండింగ్కి వచ్చినా కూడా మనకి ఆ ఆన్లైన్ చేయించడానికి గట్టా ఎంత ఎంత టైం పడుతుంది? మినిమం ఒక 1 మంత్ అయినా ఇస్తారా ఆన్లైన్కి? సో అంటే ఫిబ్రవరి క్లోజ్, ఫిబ్రవరితో అయిపోయింది అంటే మార్చ్ అనేది చదవడానికంటూ టైం ఇవ్వాలి కదా. మార్చ్, ఏప్రిల్ అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో అదే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి, అంతేనా. సో అంతకు మించి ఇంకేందుకంటే ఏప్రిల్లో ఎలక్షన్, 1 మంత్ అయినా నువ్వు ఇవ్వకుండా ఎలాగా, అంతేనా. అదనమాట పరిస్థితి. అయితే ఇక్కడ చాలామంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకు నియర్లీ ఒక 70% మంది హోప్ అనేది వదిలేశారు. ఇంక డిఎస్సి వస్తుంది అన్న ఆలోచన అయితే లేదు. సో మేబీ మనం కూడా చూద్దాం. ఈ 2-3 డేస్ అని అన్నారు కదా. సో 2-3 డేస్కి సంబంధించి ఏదైతే ఉన్నదో అది ఒకసారి చూద్దాం. ఇంకా వచ్చిందా ఓకే, లేదా అనుకుంటా లేదు. అండ్ రిమైనింగ్ మిగతా వాటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటా అదే మనం ప్రిపేర్ అవుతాం. అవి కూడా అవుతున్నాయి అవ్వదు అన్నది మనం జస్ట్ ఒక హోప్తో ఉండడం తప్ప అంతకు మించి ఇంకేం లేదు. సో మీకు చెప్తామనుకున్నాను కదా, వీడియో అనేది దీని తర్వాత నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకసారి ఆ వీడియో అనేది చూడండి డిఎస్సికి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. సో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది, వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు అనగా 22వ తేదీ సాయంత్రం గౌరవ విద్యామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఆయన డిఎస్సి గురించి అడిగితే ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం. 2-3 రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త. అందువల్ల అభ్యర్థులు అందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఈ 4-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమిటి తదితర వివరాలు 2 రోజుల్లో మన పూర్తి వివరాలు తెలుస్తాయి.